హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. మీ అందరికీ గుత్తి వంకాయ కూర తెలుసు, టమాటాతో వండుకునే వంకాయ కూర తెలుసు, వంకాయ ఫ్రై తెలుసు, వంకాయ బాజీ తెలుసు. నేనైతే ఈరోజైతే నేను పచ్చిమిర్చి వేసి వంకాయతో కర్రీ చేయబోతున్నానండి. అది ఎలాగో ప్రాసెస్ మీరే చూడండి. ఫస్ట్ అయితే మిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర మనమైతే మిక్సీ పట్టుకోవాలండి. ఇదైతే కూరలోకి అవసరం ఉంటుంది. నేనైతే ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా తుంపుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలండి. పొట్టున్నా మంచిదే వెల్లుల్లికి. ఇక్కడ మాకైతే ఇంటి వెనకాలైతే బాల్కనీలో 3 వంకాయలు కాసాయండి. మా మేనత్త కూరగాయలు కట్ చేసినప్పుడు ఆ గింజలు ఆ కుండీలో వేసిందంట. ఆ చెట్టు మొలకొచ్చి దానికి ఒక 3 వంకాయలు కాసాయన్నమాట. నేనైతే ఈరోజు ఈ వంకాయ కర్రీలో ఈ 3 వంకాయలు కూడా వేసి వండుదామని కోసానన్నమాట ఫ్రెష్గా. నేనైతే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ముందుగా ఈ పోపు గింజలు అయితే వేసుకుంటున్నాను. ఈ పోపు గింజలు వేగిన తర్వాత ఇంకా వంకాయలు వేసుకోవడమే. ఆ వంకాయల్ని మాత్రం మనమైతే 4 వక్కలుగా కోసుకోవాలండి. నేనైతే ఇప్పుడు చూపించేవైతే ఆ 3 వంకాయలు అనమాట. నేనైతే ఈ వంకాయలను అయితే ఫస్ట్ ఎప్పుడైతే కర్రీ చేస్తానో అప్పుడే ఇంకా కోసి పెట్టుకుంటానమాట. ఫాస్ట్గా వేసేసుకోవాలి, లేకపోతే చేదెక్కుతాయి అంటారు. అందుకే చెప్పేసి నేనైతే ఈ 4 వక్కలుగా కోసుకొని ఇప్పుడైతే మనము ఈ మూకుడు పెట్టుకున్నాం కదండి, దీంట్లో అయితే వేసుకుందాము. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం వేసేసుకుందాము. చూడండి, వేసుకున్న తర్వాత ఎలా ఉందో ఇలా అయితే మనం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. దీనికైతే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి. నేనైతే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. మనము చిక్కుడుకాయ కర్రీ వండుకుంటాం కదండి, అలాగే ఈ టేస్ట్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం కొంచెం అలాగే ఉంటుంది. నేనైతే ఎందుకంటే నేను పచ్చిమిర్చితో వండిన తర్వాత వంకాయని ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే ఎందుకో అలా తినాలనిపించింది, అందుకనే నేను ఈరోజు ఇలా వండానన్నమాట. ఎప్పుడు టమాటా వేసి వండుతాం కదా, నేనైతే ఈరోజు అయితే ఇలా పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని వండుదామని చెప్పేసి ఇంట్లో వండుతున్నాను. మనమైతే మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకున్న తర్వాత మనం పట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ఉంది కదండి, ఇదైతే ఇందులో వేసేసుకుందాము. ఇది అంతా వేసుకొని మనం ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని అలా కాసేపు పెట్టేసుకుందాము. తర్వాత పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత మనమైతే ఇంకా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ముక్కలు విరగకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర ఆకైతే వేసుకోవాలండి. అది వేసుకుంటేనే గార్నిష్గా బాగుంటుంది. కర్రీ కూడా చూడడానికి చాలా బాగుంటుంది, తినడానికైనా బాగానే ఉంటుంది. నేనైతే కొత్తిమీర ఆకు లేనిదే ఏ కర్రీ వండనండి, నాకైతే అసలు చేసినట్టే అనిపించదు. ఇలా అయితే అవుతుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.